ఏంటి ఈరోజు నా ముద్దుల మనవరాలు కథ వినడానికి ఇంకా రావట్లేదు? అమ్మమ్మ, ఈరోజు నాకేం స్టోరీ చెప్పబోతున్నావు? సరే, ఈరోజు నీకు మరొక మంచి స్టోరీ చెప్తాను. అది కూడా మన టేల్ ట్రీ స్టోరీస్ నుండి. ఇవాల్టి స్టోరీ హను ద వైల్డ్ లైఫ్ వారియర్. ఒక ఊర్లో హను అని ధైర్యవంతురాలైన అమ్మాయి ఉండేది. తనకి జంతువులన్న పక్షులన్న చాలా ఇష్టం. వాటితో ఎప్పుడూ ప్రేమగా ఉంటూ ఎప్పుడైనా వాటికి గాయాలైతే ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉండేది. ఒకరోజు తను అడవిలో ఆడుకుంటూ ఉండగా దూరం నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి. అక్కడ ఇద్దరు వ్యక్తులు కారు దిగి అనుమానాస్పదంగా ఉండడం తను దూరం నుండి గమనించింది. వారు రహస్యంగా కొన్ని జంతువు పిల్లల్ని బంధించి తమతో పాటు తీసుకువెళ్దామని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ధైర్యవంతురాలైన హను వారికి బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన చేసింది. అప్పుడు అక్కడ దొరికిన కొన్ని మేకుల సహాయంతో ఆ వెహికల్ టైర్ పంచర్ చేసింది. ఇక్కడ జరిగిన విషయాన్ని ఊర్లో ఉన్న గ్రామస్తులకు చెప్పడానికి తను బయలుదేరింది. తన ఫ్రెండ్స్ కి మరియు గ్రామస్తులకి చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామని తను వెళ్తుంది. పోలీస్ అంకుల్, అక్కడ కొంతమంది యానిమల్స్ ని తీసుకెళ్తున్నారు, మీరు నాతో రండి. మనం త్వరగా వెళ్ళాలి, వాళ్ళు పారిపోతారేమో. దూరం నుండి వస్తున్న పోలీసులను చూసి వాళ్ళు పారిపోదామని ప్రయత్నించారు. కానీ టైర్ పంచర్ అయి ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతారు. పారిపోవాలని ప్రయత్నిస్తున్న ఆ దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తారు. బంధించి ఉన్న ఆ జంతు పిల్లల్ని హను విడిపిస్తుంది. అప్పుడు ఆ జంతువులన్నీ సంతోషంగా స్వేచ్ఛగా తిరిగి అడవిలోకి వెళ్లిపోతాయి. స్వేచ్ఛ పొందిన జంతువులను చూసి హను కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. హను చేసిన ఈ ధైర్యమైన పనికి ఊర్లో వాళ్ళందరూ తనని మెచ్చుకున్నారు. తన ధైర్యానికి మెచ్చుకొని పోలీస్ అధికారి హనుకి బ్రేవరీ బ్యాడ్జ్ ఇచ్చారు. ఎప్పటిలా జంతువులతో పక్షులతో స్నేహంగా ఉండడంతో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ పిల్లలకి షేర్ చేయండి. Open YouTube app and sign in with your parent account. Find the video or channel you want to share. Tap the share button under the video player. Select with kids from sharing option. Your child can see these videos in the share tab.